చేస్తే తప్పు. అదే పంచాయతీ ఇంతకుముందు కట్టలా బిల్లులు, అంటే అంత బకాయి ఉండిపోయింది మరి అదే కదా గొడవ. ఇదివరకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మామూలుగా మన ఇంటి దగ్గర అయితే కనుక కరెంట్ పోతే వెంటనే తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తారు, వాళ్ళకి అట్ట చెయ్యరు ప్రభుత్వ కార్యాలయాలు కాబట్టి. అది అకౌంట్ అట్ట పడి ఉంటది, బిల్లు అట్ట పడి ఉంది, ఎవడు కట్టాలంటే ఎవడికి తెలియలే. పంచాయతీ వాడు నాకే సంబంధం, ఎందుకంటే మన ఇంటికి ఏమీ లేదు కదా ప్రాబ్లం అన్న టైప్ లో ఉండిపోయాడు. ఇప్పుడు అది తీర్చాల్సి వచ్చింది, అది బికాజ్ మోడీ తీసుకొచ్చిన సంస్కరణ ఫలితం అది, కాబట్టి అది తొందరగా కట్టాల్సి వచ్చింది. ఆ కట్టడం బిగిన్ అయ్యాక అది డైవర్షన్ అన్న పాయింట్ వచ్చింది ప్రాక్టికల్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు దానికి? కరెంటు బిల్లు కట్టాలి, ఈ డబ్బులు ఇటు రావాలి. ఓ రకంగా ఇప్పుడు ఈయనకి ఫెచ్చింగ్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి. రెండోది ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వలన దాంట్లో వచ్చేటువంటి సేవరేజ్ డబ్బులు స్థానిక సంస్థలకి అని చెప్పారు. అంటే 80 రూపాయలకి అంతకు అమ్ముతున్నారు ఇప్పుడు ఇసుక, 88 రూపాయలు, అందులో 40-50 రూపాయలు స్థానిక సంస్థలకి ఇస్తానన్నారు. అది చాలా పెద్ద బెనిఫిట్. దాని ద్వారా రోడ్లు వేసుకోవడానికైనా మంచినీటి వసతులు ఏర్పాటు చేయడానికన్నా ఇవన్నీ ఉపయోగపడతాయి. అతిపెద్ద బరువు బాధ్యతల మీద వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేస్తున్నారు, అది చేయనియాలి, మంచిగా సాగాలని కోరుకోవాలి, చెయ్యాలి కూడా. ఆయన 5 ఏళ్ల పాటు కూల్చివేతల రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కంప్లీట్ గా వైసీపీ నాయకులను టార్గెట్ చేయడం, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో లేదంటే వాళ్ళ అనుచరులనో, మన ఇక్కడ కూడా జరిగినాయి శిలాఫలకాల దగ్గర నుంచి. నిన్న కూడా భరత్ గారిది మాజీ ఎంపీ వెహికల్ తగలబెట్టేస్తే వాళ్ళే తగలబెట్టించుకున్నారు అనేది ఆరోపణ. ఈ రాజకీయాలు పై స్థాయి నుంచి జరుగుతున్నాయి అనుకోవాలా, కింది స్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా సరే చట్టం తన పని తను చెయ్యాలి అని కోరుకుంటాం. ఆ చట్టాన్ని తన పని తాను చేయనీయకుండా అధికార పక్ష